దట్టమైన అడవిలో ఉండే గిరిజనుల అనాది వస్తున్న ఆచారాలను నేటి తరం సంప్రదాయంగా ఆచరిస్తూ వస్తున్నారు. అడవిలో పండే ప్రతిఫల సాయానికి పండుగలు చేసిన తరువాతనే వాటిని వినియోగిస్తుంటారు. వేసవి కాలంలో వచ్చే మామిడికాయను ఉగాది తరువాతనే వారు వినియోగిస్తారు. గ్రామంలో మామిడి వృక్షం వద్ద అమ్మవారిని ఆరాధిస్తారు. నైవేద్యాలు సమర్పించిన తరువాతనే గిరిజన నృత్యాలు చేస్తారు. వారి ఆచారంలో మామిడి పండుగ చేస్తారు. ఇలా పండుగ చేసిన తరువాతనే మామిడికాయతో పప్పు చేసుకుని బంధువులకు కుటుంబాలతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తామని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గిరిజన నృత్యాలకు చేయూతనిచ్చారని, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. గిరిజన సాంప్రదాయ నృత్యాలకు డోలు వాయించే కళాకారులను గుర్తించి పెన్షన్స్ మంజూరు చేయాలని గిరిపుత్రులు కోరుతున్నారు. కుటుంబ సమేతంగా అలివేరు గ్రామం అంతా నృత్యాలతో ప్రదర్శన చేశారు. నాటి తరం వృద్ధుల నుంచి నేటి తరం వరకు మామిడికాయ పండుగలో పాల్గొన్నారు. వనదేవతలను ఆరాధిస్తుంటామని, పండుగ సీజన్ లో వచ్చే ఫలసాయాలకు పండుగ చేస్తే అడవి తల్లి తమను ఆశీర్వదిస్తుందనేదే తమ నమ్మకం అని అన్నారు. ఈ సంవత్సరము ఆ తరం నుంచి ఈ తరం దాకా ముత్తాతల కాడి నుంచి వచ్చే పండగలండి. సాంప్రదాయంగా మామిడికాయ పండగ చేసిన తర్వాతే దీన్ని బయటికి మార్కెట్కి తీసుకెళ్తారండి. అప్పుడు దాకా ఎవరికి ఇవ్వరండి మామిడికాయ. అంత అందరూ చేసుకొని డోలులతో గిల్లకాయలతో ఆడుకుంటారండి. మొత్తం పిల్ల జల్ల అందరూ వచ్చి ఆడుకొని సాంప్రదాయంగా చేసుకుంటారు. పూజలు చేస్తారు. వనదేవతలకు అందరూ పూజలు చేసి అప్పుడు దానికి మనం శుభ్రంగా అన్ని దానికి నైవేద్యాలు అని పెట్టేసి అప్పుడు అన్నీ చేసుకుంటారండి పండగది. పండగ ప్రతి సంవత్సరం పండుగ చేసుకుంటామండి. ఎందుకంటే మాకు ఉగాదికి కలుపుకుంటామండి. మామిడికాయ తినము, పప్పు తినము, ఏం తినము. ప్రతి సంవత్సరం ఉగాదికే పెట్టుకొని పండగ సందర్భంగా అందరు పిల్ల జిల్లా సంతోషంగా చేసుకుంటామండి. నేను కచ్చల సినారెడ్డిను. ఇక్కడ మేము పూజలు చేసుకుంటామండి. మామిడికాయ పండగకు ప్రతి సంవత్సరము మేము ప్రతి సంవత్సరము మన బుట్టేట మండలము దొరమ పంచదు మన అలవేరు పంచదు మేము ప్రతి దానికి మనం మామిడికాయ పండగ పప్పు పండగ మేము పండగ చేయకుండా మేము తిన్నామండి. మేము చేసుకుంటాము. మామిడికాయ పండగ కానీ పప్పు పండగ కానీ మేము ఇలాగ మేము చేసుకుంటాం. ఇది పెద్దలు ముత్తాతలు కలిసి చేసుకునే పండగ అండి. ఇది అప్పటి నుంచి అవి మేము పోగొట్టామండి. అది మేము చేసుకునే పద్ధతి. అది మా పద్ధతి మేము ఇప్పటికి కొండరెడ్లు మొత్తం ఇది మేము చేసుకునే పద్ధతి అండి. మనము డోలతోటి మన గుళ్ళ ఇవి ఉన్నాయి కదా ఇలా గుర్తులు వాటితో మనం వాయించుకుంటాం. మన పండగ చేసుకుంటాం మేము. మన సంప్రదాయం అండి. మన అప్పుడు ముత్తాతలు కలిసి చేసే సంప్రదాయం అండి ఇది. మన కొండ దేవతలకు మన తలుచుకునేది అంటారండి. నా కొండ దేవతలు ఇది ఇదో అంటారు ఉంటుందండి. ఇది కొద్దిగా పూజలు చేసుకుని మా పద్ధతి అది. మన బోడదేవర పండుగలు మా గ్రామ తల్లి మేము ఈ పండుగలు మేము చేసుకుంటాం. మామిడికాయ పండుగ, చిగురాయ పండుగ అన్ని చేసుకుంటాం మేము. ప్రతిదీ మేము అప్పుడు పెద్దలు ముత్తతలు కలిసి చేసే పండుగలు మర్చిపోము. మేము అప్పుడు చేసేది మేము చేసుకుంటామండి. మేము ఏమంటాము పండుగ అయ్యేదాకా చిక్కుడుకాయ పప్పు పండుగ చేసేదాకా చిక్కుడుకాయ అంటాము, కందిపప్పు అంటాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామిడికాయ పండుగ చేస్తాము. మామిడికాయ మా పండుగ చేస్తే మామిడికాయ అంటాము. ఇది పండుగ చేసుకుంటాము. ఇప్పుడు మామిడికాయ తింటాము. అంతేదాకా మేము మామిడికాయ ఏమంటామండి. అలివేరు పంచాయతీ బుట్టాయిడు మండలం అండి. నేడు మామిడికాయ పండుగ అనేది మేము జరుపుకుంటున్నామండి. మా గ్రామంలో అలివేరు గ్రామంలో ఈ అలివేరు గ్రామంలో ఆనవాయితీగా వచ్చేటటువంటి ఈ పండగ మా ముత్తాతల కాలం నుంచి కూడా జరుపుకుంటున్నామండి. ఇది మామిడికాయ మేము తినాలంటే ఈ పండుగ జరుపుకున్న తర్వాతనే తింటామండి. అలా ఒక్కటి కూడా మా ఆదివాసీ పండుగల్లో పప్పు పండుగ కానీ చిక్కుడుకాయ పండుగ కానీ ప్రతి ఒక్కటి కూడా జరుపుకుంటుంటామండి. అందులో భాగంగానే ఇది ఆనవాయితీకి వచ్చినటువంటి పండుగలు అందులో భాగంగానే ఇవి జరుపుకుంటాము. అలాగే ఇది ఈ పండుగ సందర్భంగా మేము ఆటపాటలతో డోలాటలు గిల్లెగిత్తులు పట్టుకొని చక్కగా ఆడమొగ కలిసి ఎటువంటి భేదాలు లేకుండా మంచిగా ఆడుకుంటామండి. ఆడుకుంటూ 2-3 రోజుల పాటు ఈ పండగ జరుపుకొని ఆటపాటలు మంచి భోజనాలు దీనికి భోజనాలు కూడా చేసి చక్కగా అందరం కలిసి చేసుకుంటామండి. భోంచేస్తాము. అలా వచ్చిన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి తెలియజేస్తాము. అలాగే వాళ్ళందరూ వచ్చి ఆటపాటలతో రాత్రిపూట ఆటపాటలు జరుపుకొని తెల్లవారుజామున వెళ్తారండి. వెళ్ళే క్రమంలో వాళ్ళకు కూడా మళ్ళీ మేము మంచి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళని పంపిస్తామండి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఇది ఆనవాయితీకి వస్తుంది కాబట్టి మా పండుగలు ఏది కూడా ఆనవాయితీగా జరుపుకోకుండా మేము వదిలిపెట్టామండి. దీన్ని తరతరాల నుంచి కూడా మా పెద్దలు ఎలా నడుపుకున్నారో ఆ రకంగానే మేము జరుపుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మాకు మా డోలి ఆటలతో మా నృత్యాలని గుర్తించి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు
ఒక గుర్తింపునిచ్చి మాకు చింతూరు మండలంలో కొంతమంది ఆదివాసీ నృత్యాలకి మాకు చేయూతనిచ్చారండి. చంద్రబాబు నాయుడు గారికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రతి చోట కూడా ఇటువంటి ఆదివాసీ నృత్యాలని, మామిడికాయ పండుగ, ఇటువంటి పండుగలకు కూడా గుర్తించి మాకు చేయూతనిస్తే సంతోషపడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.